ఏమవుతుందంటే అనురక్తి కలిగి 8 సర్గలు కాదు కానీ ఒక సర్గ చదివినా బాగా చదువుదాం, ఇదేదో చదవవలసిన విషయమే, పట్టుకోవలసిన విషయమే అంటాడు. నువ్వు కార్యం పట్టుకునేదేదో అలజడి కల్పించేది కాకుండా నీకు ప్రశాంతత కల్పించే కార్యక్రమాలని ఎంచుకుని దాని వైపుకి ప్రయాణం చేయడం మొదలు పెడితే మెల్లిగా రజోగుణంలో ఏమవుతుందంటే సాత్వికత బయలుదేరుతుంది. చదువుకుంటూ కూర్చున్నావు. ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక కోడలు స్వామివారి దగ్గరికి వెళ్ళి, దయానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి, మా అత్తగారు మహా గయ్యాడండి, పూజ చేసుకున్న గంట సేపు తప్ప మిగిలిన కాలం అంతా మీద పడిపోయి రై 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 అని అరుస్తూనే ఉంటుంది, ఇంట్లో ఎవరికీ చిత్తశాంతి ఉండదు, ఇంకా ఆవిడ పూజ వల్ల ఎవరికి ఉపయోగం అని అడిగింది. అడిగితే ఆ గంట నువ్వు ప్రశాంతంగా ఉండడమే నీకు ఉపయోగం అని చెప్పారు ఆయన. అది కూడా లేకపోతే 24 గంటలు నీకు చిత్రవధ. గంట పూజ చేస్తోంది కాబట్టి ఆ గంట నీకు ప్రశాంతత. నువ్వు మెల్లిగా రామాయణం చదవడం, భారతం చదవడం, భాగవతం చదవడం, పూజ చేసుకోవడం ఇవి మొదలు పెడితే అది మెల్లిగా ఏం చేస్తుందంటే ఒక స్థితిలో అది నిన్ను వదలదు. ఆ వదలనితనం మనసును అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు నడుస్తున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు పడుకున్నా, నువ్వు నిలబడి ఉన్నా, నువ్వు స్వప్నం కంటున్నా నీకు అది తిరుగుతూ ఉంటుంది. నీకు అదే తిరుగుతుంటే ఏమవుతుందంటే నీకు తెలియకుండానే లౌకిక విషయముల యందు విస్మృతి కలుగుతుంది. ఇతర పనులు ఏవో లౌకికమైన విషయాలు వింటూ ఉంటాడు కానీ గుర్తుండవు. చెప్పావు నిజమే, మర్చిపోయాను సుమా అంటాడు. ఎందుకు మర్చిపోయాడు అంటే ఎప్పుడు రామాయణం గుర్తొస్తోంది, శంకరాచార్యులు వారు గుర్తొస్తున్నారు, వివేక చూడామణి గుర్తొస్తోంది, ఆత్మానాత్మ వివేకం గుర్తొస్తోంది, ఆ శ్లోకాలు గుర్తొస్తున్నాయి. అవి గుర్తొస్తూ ఉండడంలో తను ఏదో ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. అది మెల్లగా ఏం చేస్తుందంటే ధ్యానస్థితి. అదే క్రమక్రమంగా ఏకాంతానికి ఈ ఊరికే ఈ ఊదరగొట్టుడు, ఈ తిరుగుడు వద్దు, హాయిగా వెళ్ళిపోయి కూర్చుని ఉత్తమ గ్రంథపఠనం చేస్తుంటే, దాని గురించి ప్రశాంతంగా ఆలోచిస్తుంటే, ఎంతమంది ఉన్నా నేనే ఒక్కడే మిగిలి అలా చెప్తూ ఉంటే, అది మననం అవుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. అదే మనసుకి అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు మనసు ఏమవుతుందంటే దాని యందు లయమైపోతుంది, కరిగిపోతుంటుంది. కరిగిపోతున్నప్పుడు పరమ ప్రశాంత స్థితిలో ఉంటాడు. అది నీకు ఏ కారణం చేత లభించదు ఇంకా. అది ఎందుకంటే భగవంతుని వైపుకి ఆభిముఖ్యానికి తీసుకెళ్ళిపోతుంది. రాముడి గురించి చింతన, సీతమ్మ గురించి చింతన, వాల్మీకి మహర్షి గురించి చింతన, శంకరాచార్యులు వారు చెప్పిన విషయాల గురించిన చింతన, అవి ఏం చేస్తాయి? స్వప్నంలో కూడా అవే. నువ్వు ఎవరితో అన్నా మాట్లాడుతున్నా మధ్య మధ్యలో నీకు తెలియకుండా జారిపోతుంటావు. నీకు ఇవే జ్ఞాపకానికి వస్తుంటాయి. ఎందుకంటే అవే చదువుతున్నావు, అవే మాట్లాడుతున్నావు, అవే వింటున్నావు. అటువైపు మనసు అంటుకుపోయి అలవాటు అయిపోయింది. అది దాన్ని ఆలోచించడం మొదలెడుతుంది. ఇప్పుడు మీరు 1.5 గంట సేపు వినేసి మీరు ఇంటికి వెళ్ళిపోయాక మీకు చాలా ఇది ఎంతో మిమ్మల్ని ప్రభావితం చేసింది అనుకోండి. ఇంట్లో ఎవరో ఏదో మాట్లాడుతున్నా మీకు ఇదేదో జ్ఞాపకానికి వస్తూ ఉండడంలో మనసు దాన్ని పట్టుకోదు. నీకు చెప్పాను కదమ్మా అంటే, అవునే ఇది ఇప్పుడు విన్నది అదేదో ఆలోచిస్తున్నాను అంటాడు. అంటే ఆ స్మరణములు నీకు శాంతిని కల్పిస్తున్నాయి. అది అందుకోవలసినటువంటి స్థితి అక్కడ సత్వం. ఆ శాంతి రుచి నువ్వు ఒక్కసారి పొందిన తర్వాత మెల్లిగా సత్వగుణాన్ని అభిలషించి అటువైపుకే ప్రయాణం మొదలుపెట్టేస్తావు.